లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగంపై చర్చను ప్రారంభిస్తూనే వీర్ సావర్కర్ను కోట్ చేశారు. వీర్ సావర్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ క్లియర్గా మనుస్మృతియే రాజ్యాంగంగా ఉండాలి, ఈ రాజ్యాంగం హిందూ మెజారిటీ ఉన్న భారతదేశానికి పనికిరాదు, భారతదేశానికి మనుస్మృతియే రాజ్యాంగంగా ఉండాలి అంటూ వీర్ సావర్కర్ చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ రాహుల్ గాంధీ మోడీని, బీజేపీని ఒక మాట అడిగారు. మీరు మీ సిద్ధాంతకర్త అయిన సావర్కర్ అభిప్రాయాలతో అంగీకరిస్తారా, అంగీకరించారా చెప్పండి అంటూ రాహుల్ గాంధీ చాలా పవర్ఫుల్ అటాక్ పెట్టారు. మీకు భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా అని. వాస్తవంగా వీర్ సావర్కరే కాదు, ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లకు కూడా ఆ సమయంలో రాజ్యాంగం పైన తీవ్రమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తూ రాసిన సందర్భం కూడా ఉంది. తర్వాత ఆర్ఎస్ఎస్ అనివార్యంగా భారత రాజ్యాంగానికి విధేయత ప్రకటించింది, కానీ రాజ్యాంగ మౌలిక భావనలకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. అది రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించదు, ఫెడరలిజాన్ని అంగీకరించదు, సోషలిజాన్ని అంగీకరించదు. ఇవన్నీ ఆర్ఎస్ఎస్కు పడని సైద్ధాంతిక భావనలు. ఇది ఆర్ఎస్ఎస్ నాయకులు చాలామంది బహిరంగంగానే రాజ్యాంగం వచ్చిన సందర్భాల్లో వ్యాసాలలో, ఉపన్యాసాల్లో ఈ భావనలు వ్యక్తం చేశారు కూడా. దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ఉటంకిస్తూ వచ్చారు. సావర్కర్ మీరు నమ్ముతారు కదా, ఎందుకంటే హిందుత్వ అన్న కాన్సెప్ట్ను ప్రవేశపెట్టింది కూడా సావర్కరే. అందువల్ల హిందుత్వ అంటే హిందూయిజాన్ని, జాతీయతను, హిందూ నేషనలిజం అనే భావనకు ఆద్యుడు వీర్ సావర్కర్. అందుకే వీర సావర్కర్ను అటాక్ చేసినప్పుడల్లా బీజేపీ, సంఘ్ పరివార్ తీవ్రంగా స్పందిస్తూ ఉంటుంది. అందువల్ల రాహుల్ గాంధీ చాలా వ్యూహాత్మకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనుస్మృతియే రాజ్యాంగంగా ఉండాలి అని చెప్తూ సావర్కర్ చేసిన వ్యాఖ్యల్ని పార్లమెంట్లో ఉటంకించారు. దాంతో సహజంగానే బీజేపీకి ఒక ఛాలెంజ్, దానిపైన సావర్కర్ను సమర్థిస్తే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లు, సావర్కర్ను సమర్థించకపోతే తమ హిందుత్వ ఐడియాలజికల్ ఐకాన్ని డిజోన్ చేసుకున్నట్టు అవుతుంది. అది ఆ రాహుల్ గాంధీ విసిరిన గుగ్లీ. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఈ గుగ్లీ విసిరిన 2-3 రోజులకే ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి వీర సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి, ఎందుకు మోడీ ప్రభుత్వం ఇవ్వడం లేదు అని డిమాండ్ చేశారు. ఎందుకంటే వీర్ సావర్కర్కు కేవలం హిందుత్వవాదిగానే కాదు, మహారాష్ట్ర గడ్డ కన్న బిడ్డగా కూడా వీర్ సావర్కర్ను మహారాష్ట్రలో బీజేపీయే కాదు, శివసేన కూడా ఓన్ చేసుకుంటుంది. అందువల్ల భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పర్యటన సందర్భంగా వీర్ సావర్కర్ పైన తీవ్రంగా విమర్శలు చేస్తే భారత్ జోడోలో కలవాల్సిన ఉద్ధవ్ ఠాక్రే కూడా దానికి దూరంగా ఉన్నాడు. రాహుల్ గాంధీ వీర సావర్కర్ను విమర్శించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రేకి ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే తాము ఒరిజినల్ హిందుత్వ కాదు అని ఇవాళ బీజేపీ అలాగే ఏక్నాథ్ షిండే అటాక్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా బాలాసాహెబ్ ఠాక్రేకు హిందూ హృదయ సామ్రాట్గా పేరుంటే ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే ముస్లిం హృదయ సామ్రాట్ అయిపోయాడంటే కూడా అటాక్ చేశారు. అందువల్ల తన హిందుత్వ మూలాలని రిటైన్ చేసుకోక తప్పని పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రేకు పడింది. అందువల్ల అటు హిందుత్వ, ఇటు మరాఠా అస్మిత, ఈ రెండింటికి లింక్ అయి ఉన్నది వీర్ సావర్కర్ పేరు. అందుకే ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ పైన కౌంటర్ అటాక్ కొరకు వీర్ సావర్కర్కు భారతరత్న ఎందుకు ఇవ్వడము లేదు అంటూ డిమాండ్ మొదలుపెట్టారు. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వీర్ సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి అంటూ తీర్మానం కూడా చేశారు. అప్పుడు దాన్ని గుర్తు చేస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి డిమాండ్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే కలవడం కూడా అనేక స్పెక్యులేషన్లు దారితీసింది. ఉద్ధవ్ ఠాక్రే 10 నిమిషాల పాటు 1-on-1 ఎవరూ లేకుండా రహస్య చర్చలకు కూడా జరిపారు. సాధారణంగా ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, శివసేన వాళ్ళు చెప్పేది అంటే మేము ఒక రాజకీయ సంస్కృతి, ప్రజాస్వామిక రాజకీయ సంస్కృతి నమ్ముతాము, ప్రజలు ఈ ఎన్నికలు జరిగిన తీరుపైన మాకు ఎన్ని క్వశ్చన్లు ఉన్నా ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము అభినందించాం, ఇందులో తప్పేముంది అని శివసేన అంటున్నారు.
కానీ శివసేన ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో అన్న అనుమానాలున్న సమయం ఇది. తిరిగి తన హిందుత్వ మిత్రపక్షమైన బీజేపీ వైపు వెళ్తుందా, ఇలాంటి అనేక అనుమానాలు వస్తున్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రే కలిశాడు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే ఆధిక్యత నిరూపించుకున్నా కూడా ఏక్నాథ్ షిండే గట్టి పోటీ ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికలనైతే ఏక్నాథ్ షిండే చాలా బలమైన ప్రభావం చూపాడు. అందువల్ల అదొక స్పెక్యులేషన్ నడుస్తుంది, శివసేన తిరిగి మళ్ళీ ఎన్డీఏ గూటికి చేరుతుందా అని. కానీ శివసేన చీలిక సమస్య పరిష్కారం కాకుండా సాధ్యం కాదు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే నాయకత్వం శివసేనకు క్లియర్ ఎడ్జ్ వచ్చినాక ఇంకా ఇబ్బందిగా ఉంది. కానీ ఈలోగా ఉద్ధవ్ ఠాక్రే ఇంకో డిమాండ్ కూడా ఉంది, ప్రతిపక్ష నేత హోదా కావాలి. ఎందుకంటే అసెంబ్లీలో మిగతా ఎన్సీపీ కాంగ్రెస్ల కన్నా కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎక్కువ సీట్లు ఉన్నాయి, 20 సీట్లు ఉన్నాయి. కానీ 20 సీట్లు ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష నేత ఇస్తారా? మనం 10% మినిమం ఉండాలి అని కారణం చెప్పి నిరాకరించవచ్చు. వాస్తవానికి ఉద్ధవ్ ఠాక్రే లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి. ఎందుకంటే ఆయన ఒక కూటమిగా పోటీ చేశారు. ఒక శివసేనయే కాదు, కాంగ్రెస్ ఎన్సీపీల కూటమిగా పోటీ చేశారు. కూటమికి క్లియర్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాగలిగేటువంటి నెంబర్ కూడా ఉంది. లేకపోతే శివసేన మొత్తం అన్ని సీట్లకు పోటీ చేసేది కదా, అన్ని సీట్లకు పోటీ చేయలేదు కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది శివసేనను పార్టీగానే కాకుండా కూటమిగా చూడాలి. బట్ ఏదైనా అల్టిమేట్గా రాజ్యాంగం చెప్పేది ఏంటంటే స్పీకర్ని నిర్ణయించాలి. స్పీకర్ డిసిషన్ ఇస్ ఫైనల్. అందుకే స్పీకర్ను కూడా కలిశాడు ఉద్ధవ్ ఠాక్రే. సో దేవేంద్ర ఫడ్నవీస్ను అలాగే స్పీకర్ను కలవడం ద్వారా తనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పదవి ఇవ్వమని ఒక రకమైన బార్గెన్ ఉద్ధవ్ ఠాక్రే చేస్తున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కూడా ఎప్పుడైనా మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే అవసరం పడవచ్చు కనుక ఎందుకైనా మంచిదే అని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అందులో ఈలోగా వీర సావర్కర్ను కూడా ఉద్ధవ్ ఠాక్రే పనిలో పడి తీసుకొచ్చాడు. కానీ ఇది రాహుల్ గాంధీ పార్లమెంట్లో వాదన చేసిన 2-3 డేస్కి పెట్టాడు. అందువల్ల ఇప్పుడు ఇంకో ఇష్యూ మొదలైంది ఇండియా కూటమిలో విభేదాలకు. ఇప్పటికే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అదానీ అంశం పైన కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ల మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి. తర్వాత ఈ అదానీ ఒక్క అంశమే పట్టుకొని పార్లమెంట్ను ఆపుతారా అంటూ తృణమూల్ వాదించింది. మాకు అదానీ కన్నా సంబల్ ముఖ్యమని అఖిలేష్ మాట్లాడాడు. తర్వాత ఫ్రంట్ రో సీట్లలో సమాజ్వాదీ పార్టీకి ఒక సీట్ తగ్గించారు. దీనిపైన కాంగ్రెస్ సరిగా పోరాడలేదు అన్న ఆరోపణ ఎస్పీ చేస్తోంది. ఇండియా కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తుంది అని తృణమూల్ ప్రతిపాదించినప్పుడు మమతా బెనర్జీ తనకు తానే ప్రకటించుకున్నప్పుడు ఎస్పీ, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు. ఈవీఎంల పైన ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యంతరం చెప్పింది. ఇలా ఈవీఎంలపై కూడా ఇండియా కూటమి పక్షాల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కనబడుతోంది. ఇలా ఒక్కొక్క అంశం పైన ఇండియా కూటమిలో డిఫరెన్స్ వస్తున్న సమయంలో ఈ వన్ నేషన్ వన్ బిల్ ఐక్యం చేసింది. ఇప్పుడు మళ్ళీ వీర సావర్కర్ విషయంలో మళ్ళీ ఇండియా కూటమిలో ముఖ్యంగా కాంగ్రెస్ శివసేనల మధ్య మరింతగా డిఫరెన్సెస్ పెరిగే అవకాశం కనబడుతోంది.